బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. సాలెవీధిలో ఇనుప రాడ్లతో దాడి చేశాడు. దాడి అనంతరం ఆ ట్రాన్స్ఫార్మర్ కు అతను చిక్కుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. స్టోన్ హౌస్ పేట సాలెవీధిలో ఇనుప రాళ్లతో దాడులకు దిగాడు సైకో. మనం ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి అడిషనల్ డీటెయిల్స్ మరి నరసింహ అందిస్తారు. నరసింహ, సంజయ్, ఇవాళ నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట సాలెవీధి ప్రాంతంలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక యువకుడు తీవ్రమైనటువంటి మానసిక వేదనతో మరేదో కానీ సైకోగా మరి అక్కడ ఉన్నటువంటి విచక్షణరహితంగా దొరికినట్టుగా కూర్చాడు. ఒక్కొక్కరు తలలు పగిలిపోయినాయి, కొందరికి మెడలు కూడా ఇరగదీసేసాడు. మరికొందరు ఇళ్లలో దూరి ఒక వికలాంగుడు కుమార్ అనే వికలాంగుడిని అయితే తీవ్రంగా కొట్టారు. ఇంకొక టైలర్ షాప్ లో దూరి భాష అనే అతన్ని మెడ మీద తల మీద విపరీతంగా రాడ్డుతో కొట్టడంతో అతను తల పగిలిపోయి తీవ్రమైన గాయాలైనాయి. అతన్ని ఐసీయూలో పెట్టుకున్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో ఇద్దరు పరిస్థితి కూడా ప్రస్తుతం రామచంద్రాడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. దాదాపుగా ఉదయం 1 గంట పాటు ఆ చాలివీధి ప్రాంతంలో వైర విహారం చేసి అందరినీ కూడా గాయపరిచి ఒక భీతావహమైనటువంటి వాతావరణాన్ని కూడా అక్కడ సృష్టించారు. దాంతో ఆ సమీపంలో ఉన్నటువంటి 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు వచ్చేలోపే వాళ్ళని చూసి పరిగెత్తుకుంటా వెళ్ళినటువంటి ఆ సైకో అంటే మతి స్థిమితం లేకనే అలా ప్రవర్తించినట్టుగా కూడా మనకి అక్కడి నుంచి తెలుస్తుంది. నేరుగా వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కాడు. ఒక్కసారిగా అది మంటలు రేగి ఆ మంటల్లో చిక్కుని దాదాపుగా 70% ఒళ్ళంతా కూడా కాలిన గాయాలతో కింద పడిపోయాడు. అక్కడ నుంచి ఆ సైకోని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ వైద్యానికి కూడా నిరాకరిస్తూ డాక్టర్లపై కూడా కాలిన గాయాలతోనే మీదకెళ్ళినటువంటి పరిస్థితి. అంతా మొత్తంగా చూస్తే దాదాపు 2 గంటల పాటు ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఆ సైకో సృష్టించారు. సంధ్య, అయితే నరసింహ, ఈ సైకోకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ పోలీసులు ప్రాథమికంగా చెప్పడం జరిగిందా? అతను సమాచారాన్ని పోలీసులు 2 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి వాళ్ళు కూడా సేకరిస్తున్నారు. అతను హిందీ మాత్రమే మాట్లాడుతున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు ఎక్కువగా ఏర్పడ్డాయి. ఈ పరిశ్రమలకు సంబంధించి ఈ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కూలీలందరినీ కూడా బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మిగిలినటువంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరిలో కొందరు ఇక్కడ మధ్య కొన్ని కారణాలతోనో మరి ఏమో ఈ విధంగా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తూ కొందరు రోడ్లపై కూడా పరుగులు తీస్తుంటారు. ఈ క్రమంలోనే ఈ కుర్రాడు ఇక్కడికి వచ్చేసి ఈ విధమైనటువంటి ప్రవర్తనకు పాల్పడ్డాడని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు భావిస్తున్నారు. ఓకే, రైట్ నరసింహ.